సీజన్లలో వచ్చే అనేక రకాల పండ్లలో అభిరుచిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కాదనకుండా తినే పండు మాత్రమే జామ ఒకటి. అంతేనా, మార్కెట్లో ఏడాదంతా దొరికే ఈ పండు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ పోషకాలను అందించే అమృతఫలంగా పేరు తెచ్చుకుంది. గింజలు, తోలుతో సహా తియ్యటి రుచినిచ్చే జామ చేసే మేలు మనం ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఆ విశేషాలన్నీ వింటే చిన్నప్పుడు సరదాగా నమిలిన జామ ఆకుల్ని, స్నేహితులతో చెట్టెక్కి తెంపిన దూర జామకాయలు స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. సి విటమిన్కు చిరునామాగా చెప్పే పండ్లలో మొదటగా నిలబడేది ఖచ్చితంగా జామని. నోటికి కమ్మని రుచిని ఇవ్వడమేనా, ఖనిజాలు, విటమిన్లతో శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎన్నో రోగాలకు అడ్డుకట్ట వేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని అధిక పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. రోజు జామను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు దరిచేరవు. దీంట్లోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. తక్కువ క్యాలరీలు, అధిక పీచు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి జామ చక్కటి ఆహారం అవుతుంది. జామలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జామలోని ఏ విటమిన్తో అనేక రకాల కంటి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది మంచి ఔషధం. ఇంకా దీంట్లోని విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. జామలోని లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. అధిక శాతం ఫోలిక్ ఆమ్లంతో ఉండే ఈ పండు గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. దీంట్లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. దంతాల అనారోగ్యాన్ని తగ్గించడానికి జామ ఆకులను వాడుతుంటారు. ఈ ఆకులతోనే కషాయాన్ని చేసుకుని తాగుతుంటారు. మహిళలు ఎదుర్కొనే నెలసరి ఇబ్బందులు తగ్గించడానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పులకు ముందుగాను జామ ఆకులు బాగా పనిచేస్తాయి. జామతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ పండుతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. పొడులు, పండ్ల రసాలు, జెల్లీలు, క్యాండీలు, మిఠాయిలు, సాసులు, ఐస్ క్రీములు వంటివి జామ ఫ్లేవర్తో నోరూరిస్తున్నాయి. ఎండిన జామ ఆకులు, వాటి పొడులు దొరుకుతున్నాయి. ఇంకా జుట్టుకి, చర్మానికి మేలు చేసే ఔషధ గుణాలతో ఉన్న జామను రకరకాల సౌందర్యోత్పత్తుల్లోనూ వాడేస్తున్నారు. ప్రత్యేకంగా నూనెలను తీసుకొస్తున్నారు. పోషకాల్లో ఏ పండు ప్రత్యేకత దానికి ఏమన్నా జామను ఖచ్చితంగా స్పెషల్ సూపర్ ఫ్రూట్ అని చెప్పాలి. ఎందుకంటే సి విటమిన్ ఆరెంజ్లో కన్నా 4 రెట్లు అధికంగా జామలోనే ఉంటుంది. ప్రోటీను, పీచు పైనాపిల్లో కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ జామలోనే ఉంటాయి. యాపిల్ కన్నా కూడా జామ పండుతోనే విటమిన్ సి, పీచు, పొటాషియం, ప్రోటీన్లు అధిక మొత్తంలో అందుతాయి. అంతేనా, వివిధ విదేశీ పండ్లతో కలిగే లాభాలను పోల్చిన ఒక మెట్టు పైనే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ఫ్రూట్ను రోజు తీసుకుంటే జలుబు నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో వ్యాధులను వారి నుండి తప్పించుకోవచ్చు. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ఫ్యూజన్ ట్రెండ్ కొత్త వంటలనే కాదు, విదేశీ పండ్లను అంతటా పరిచయం చేస్తుంది. ఇలా ఇతర దేశాల్లో మాత్రమే పండ్లలోని రకాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే స్ట్రాబెర్రీ జామ మన దగ్గరకు వచ్చేసింది. తక్కువ స్థలంలోనే పెరిగే ఈ జామని ఈ మధ్య కుండీల్లో, ఇంటి పెరట్లో, మిద్దె తోటల్లోనే ఎక్కువగా పెంచేస్తున్నారు. గులాబీ, ఎరుపు, పసుపు, ఊదా రంగులతో ఉండి చిట్టి జామ తీయగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది. ఆ కమ్మదనం వల్లే జామ్, స్మూతీ, సాస్, జ్యూసులు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంకా రెడ్ మలేషియన్ యాపిల్ జాములు కూడా కెంపు వర్ణంతో కనువిందు చేస్తుంటాయి. యాపిల్ జామ రూపంలోనే అటు ఇటుగా యాపిల్ పండు లాగానే ఉంటుంది. దొండకాయ ఆకారంలో పుల్లటి రుచితో ఉంటే పైనాపిల్ జామతో అత్యధికంగా సి విటమిన్ అందుతుందంట. ఇంకా పసుపు రంగులో పుల్లటి వాసనలతో అచ్చంగా నిమ్మకాయ ప్రతి రూపంలో ఉంటుంది. ఎల్లో జామ పండు రసాలు స్వీట్లకు సరికొత్త రుచిని తీసుకురావడానికి దీన్ని వాడుతుంటారు. కేవలం తీయదనాన్ని మాత్రం ఇష్టపడే వాళ్లకు మెక్సికన్ క్రీమ్, థాయ్, అలహాబాద్ సఫేదా జాములు ఎంతో నచ్చేస్తాయి. వెన్న లాంటి గుజ్జుతో చిన్న గింజలతో స్వీట్ ఫ్లేవర్తో ఉంటాయి. ఇవే కాదు, పియర్ పండు రూపంలో రూబీ జామ, నలుపు రంగులో ఉండే బ్లాక్ జామ, చెర్రీ సైజ్ గ్రేప్ జామ రకాలు ఎన్నో వస్తున్నాయి. అంతేనా, ఒక్కో పండు అరకిలో వరకు తూగే తైవాన్ దాయ్ జామ పండ్లు మన మార్కెట్లోకి వచ్చాక వాటి సాగు ఇక్కడ బాగానే పెరిగింది.
ఆ తర్వాత అలాంటి పెద్ద సైజులో దాదాపు కిలో నుంచి కిలోన్నర బరువు పెరిగే పిఎన్ఆర్ బిహి జామ్ రకాన్ని మన దేశంలోనే తయారు చేశారు.